హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ అరేండ్ హస్బెండ్ పార్ట్ 4. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కాళ్ళు జారి పడిపోయాను. అందుకే కొంచెం నడుము నొప్పిగా ఉంది అంతే. అరే, బాగా దెబ్బలు ఏమైనా తగిలాయా? ఇలా నొప్పిగా ఉంటే ఎలా? ముందు హాస్పిటల్కి వెళ్దాం అని ఆమె ముఖం వైపుకు బాధగా చూస్తూ అడిగింది హేమ. అయ్యో అత్తమ్మ, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు? అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఉదయం కొంచెం నొప్పిగా ఉంది, ఇప్పుడు లేదు. నేను బాగానే ఉన్నాను. మీరు కూడా టెన్షన్ పడకుండా రండి, టిఫిన్ తిందామంటూ ఆమె వారిని తీసుకెళ్ళింది. ఇంతసేపు పక్కనే నిలబడి వాళ్ళ మాటలన్నీ విన్న అర్జున్ మనసులోని ఒక నిట్టూర్పు విడిచాడు. అమ్మయ్య, అమ్మకేమీ చెప్పలేదు. పర్వాలేదు, బాగా నటించడమే నేర్చుకున్నావే. నువ్వు నటించి అందరినీ నమ్మించగలవు, కానీ ఈ అర్జున్ సూర్యవంశిని మాత్రం ఇక మీదట ఇంకొకసారి ఏ అమ్మాయి మోసానికి లోనయ్యే మూర్ఖపు పని మాత్రం చెయ్యడు అని మనసులో అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు అర్జున్. కొద్దిసేపటికి తర్వాత టిఫిన్ తినడానికి అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే హేమ అన్నారు, అజ్జు, ఈ రోజు సాయంత్రం కొంచెం తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి రా. ఎందుకమ్మా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారా అని వాళ్ళ తల్లి వైపుకి చూసి అడిగాడు అర్జున్. నాకు కాదజ్జు, మీరిద్దరూ పెళ్ళైన తర్వాత హనీమూన్ కి కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా. కనీసం ఈ రోజైనా బయటికి వెళ్ళి కాస్త తిరిగి డిన్నర్ చేసి రండి అని ఆశగా అడిగింది. అమ్మా, అసలు నేను ఎంత బిజీగా ఉంటానో మీకు తెలుసు. ఇక ఆశ కూడా లేకపోవటంతో నాకు ఇంకా చాలా పనుంది. అయినా మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే చెప్పండి, మీకోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. టిఫిన్ వడ్డించడానికి ఇక ఆశాను బయటికి పంపించిన ఆరోహి తాను అర్జున్ ఎదుటికి వెళ్లి నిలబడాలి అన్న ఆమె మనసు మాత్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది భయంతో. రాత్రి అర్జున్ ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి ఆరోహికి అతనిపై ఉన్న భయం ఇంకా పెరిగింది. అతని ఎదురుగా నిలబడే ధైర్యం కూడా చేయలేక అతనికి కనిపించకుండా వంటగదిలోనే తిరుగుతూ ఉండిపోయింది మన ఆరు. అది అర్జున్ గమనించినా సరే ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఇక తన పని తను టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అర్జున్ కు టిఫిన్ వడ్డించడానికి కూడా బయటికి రాకుండా వంటగదిలోనే ఉండిపోయిన ఆరోహిని చూసి హేమ ఒక క్షణం ఆలోచించింది. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉండాలి ఖచ్చితంగా. అందుకే ఆరు అర్జున్ కి కంటపడకుండా వంటగదిలోనే ఉంది అని అనుకుంది హేమ. వెంటనే మళ్ళీ తనే తన ఆలోచనలను మార్చుకుంది. లేదు లేదు, అలా ఏమైనా జరిగి ఉంటే ఆరు నాకు తప్పకుండా చెప్తుంది. అర్జున్ ముఖం చూసేందుకే భయపడుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా జరుగుతుంది? నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నాను. ఆరుకి పెళ్ళై ఇన్ని రోజులైనా తన అమ్మ నాన్నల ఇంటికి కూడా వాడు తీసుకెళ్లేదు. ఇక ఇక నిత్య పెళ్ళయి హనీమూన్ కూడా వెళ్ళారు. ఈ అమ్మాయి సంగతికి వస్తే హనీమూన్ పక్కన పెడితే నవ్వుతూ రెండు మాటలు కూడా మాట్లాడటమే కష్టంగా మారింది. ఏదైనా సరే వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా ఒకటి చేయాలి అని మనసులోనే నిర్ణయించుకుంది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడని తెలుసుకున్న తర్వాత ఆరోహి కాఫీ తయారు చేసి మౌనంగా హేమ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మా, సారీ అత్తమ్మా, కాఫీ అని కప్పు ఆమె ముందుకు చాచింది. కాఫీ తీసుకున్న హేమ, ఆరు, అసలు టైం చూడు ఎంత అయిందో, ముందు వెళ్ళి టిఫిన్ తిను అని అంది. ఇప్పుడే తింటానమ్మా అని చెప్పి ఆరు డైనింగ్ టేబుల్ వైపుకు నడిచింది. ఆ రోజు పనులు ఎక్కువగా ఉండటంతో అర్జున్ రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చాడు ఆఫీస్ నుంచి. నెమ్మదిగా శబ్దం చేయకుండా లోపలికి వచ్చిన అతనికి హేమ ఇంకా నిద్రపోకుండా టీవీ చూస్తూ కూర్చుని ఉండడం కనిపించింది. అమ్మా, ఇదేంటి, టైం చూసారా? ఎంత టైం అయింది? ఇంతసేపైనా పడుకోకుండా టీవీ చూస్తూ కూర్చున్నారా అని ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు అర్జున్. అజ్జు, నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే నీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను. అమ్మా, అది ఉదయాన్నే మాట్లాడొచ్చు కదా, ఈ టైం వరకు ఎందుకు అని అన్నాడు. అది తర్వాత చూద్దాం, ముందురా భోజనం చెయ్యి అంటూ అతని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది తన తల్లి. అతనికి భోజనం వడ్డిస్తూ, అర్జున్, రేపు నువ్వు ఆరు ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి తీసుకుని వెళ్ళాలిరా అని అంది హేమ. అమ్మా, మీరు ఏమంటున్నారో చూడండి, నాకు వాటికి అసలు ఏమీ టైం లేదు. ఆఫీస్లో చాలా పని ఉంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను. ఆమె తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటే ఆమెను ఒక్కదాన్నే పంపించండి అని తన పని తను భోజనం చేస్తూ అన్నాడు. చూడర్జున్, పెళ్ళయ్యాక మొదటిసారి ఆమె తన అమ్మా నాన్నల ఇంటికి వెళ్తుంది. అలా ఒక్కదాన్నే పంపడం ఏమాత్రం కుదరదు. వెళ్తే మీరిద్దరూ కలిసి వెళ్ళాలి.
రేపు వెళ్ళి రండి అని అతని ముఖం వైపుకు చూసింది. అమ్మా ప్లీజ్, నిజంగానే ఆఫీస్లో నాకు చాలా పని ఉంది. అవన్నీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. చూడు అర్జున్, పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నేను నీకు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పడం లేదు. రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళు. రాత్రికి అక్కడే ఉండి మరుసటి ఉదయం తిరిగిరా అని అంది. లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి లేచి వెళ్ళబోయాడు. సరే, నువ్వు వెళ్ళనంటే నేను కూడా నా టాబ్లెట్లు వేసుకోను అని చెప్పి హేమ తన గది వైపుకు నడిచింది. ఈ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి అమ్మ ఎంత మొండిగా మారిపోయారో అని తన తలని నొక్కుంటూ, అమ్మా ఒక నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి అంటూ ఆమె వెనుకే ఉన్న గదిలోకి వెళ్ళాడు. మంచంపై ముఖం తిప్పుకుని కూర్చున్న హేమాని చూసి, అమ్మా మీకేమైంది? ఎందుకని ప్రతిదానికి ఇలా మొండిగా చేస్తున్నారు? ఊరికే టాబ్లెట్లు వేసుకొని పడుకోండి, అర్థమైందా అంటూ టాబ్లెట్ తీసుకుని ఆమె చేతిలో పెట్టబోయాడు అర్జున్. హేమ అతని వైపుకి చూసి, మొండిగా చేస్తుంది నువ్వే అజ్జు, నేను కాదు. రేపు నువ్వు ఆరుతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్తేనే నేను ఈ టాబ్లెట్ వేసుకుంటాను, లేకపోతే లేదు. నా కొడుకుగా నీకింత మొండితనం ఉంటే నేను నీ తల్లిని, నాకు ఇంకెంత మొండి ఉంటుందో ఆలోచించు. వెళ్ళు, అయినా నీకు చాలా పని ఉండొచ్చు కదా. ఇక్కడే నిలబడి నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్పి పడుకుని తల మీదుగా బెడ్షీట్ కప్పేసుకుంది హేమ. సరే అమ్మా సరే, ఇప్పుడు ఏమైంది? రేపు నేను ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తీసుకొచ్చేయాలి, అంతేగా? సరే వెళ్తాను. ఇప్పుడు లేచి టాబ్లెట్ వేసుకోండి అని అన్నాడు అర్జున్. హేమ ముఖంపై ఉన్న బెడ్షీట్ ని తీసేసి ఆనందంగా లేచి కూర్చుంది. అజ్జు, నిజంగానే ఆరుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా అని మళ్ళీ అడిగారు. అమ్మా, నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా అని ఆమె ముఖం వైపుకి చూశాడు. హేమ చిరునవ్వుతో తలూపింది. అర్జున్ నీల గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు. హేమ టాబ్లెట్ వేసుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయింది. ఇక అర్జున్ తన గదిలోకి వెళ్ళాడు. గదిలో ఒక మూలన చాప పరుచుకుని ముడుచుకుని నిద్రపోతున్న ఆరోహిని చూసి అతను మనసులోనే అనుకున్నాడు, ఆహా ఎంత అందంగా పడుకుందో చూడు. అందరినీ తన మాటలతో నటనతో నమ్మించి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో అని అనుకుంటూ తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళాడు. ఇక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అర్జున్ చూపు నిద్రలో ఉన్న ఆరోహిపై పడింది. నిద్రలో ఉండగా ఆమె వేసుకున్న చీర కొద్దిగా కిందికి రావటంతో తన నడుం కనిపిస్తుంది. ఇక ముఖం తుడుచుకుంటూ వచ్చిన అతను ఒక్క క్షణం తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ముందుకు అడుగు వెయ్యాలన్నా అతని కాళ్ళు ఏమాత్రం సహకరించడం లేదు. వెంటనే ఒక టవల్ తీసుకుని, ఛీ, ఈ అమ్మాయిని ఈ గదిలో ఉండనిచ్చిన పాపానికి ఇంకా ఎన్ని పరిస్థితులు చూడాల్సి వస్తుందో ఏంటో అని నుదుటిపై చెయ్యి వేసుకున్నాడు అర్జున్. ఇక మంచం మీదకి వెళ్లి బెడ్షీట్ తీసి ఆమె మీద కప్పాడు. తర్వాత బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ వెలిగించి ఇక అలానే నిలబడ్డాడు కాసేపు. అమ్మకు అసలు ఏమైంది? ఇప్పుడు ఏ కారణం చెప్పినా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఏమాత్రం తప్పించుకోలేను. అమ్మకి ఇదంతా ఏమైనా చెప్పుండొచ్చు ఖచ్చితంగా. నేరుగా నన్ను అడగలేక ఇలా ప్లాన్ చేసి ఇలా చెప్పించి ఉండొచ్చు. అవునులే, నన్ను చూడడానికి ఏదో భయంకరమైన జంతువుని చూసినట్టు భయపడి పారిపోతుంది అని మనసులోనే నవ్వుకున్నాడు అర్జున్. అంతలోనే రాత్రి ఆమెతో తను ప్రవర్తించిన తీరు మళ్ళీ గుర్తొచ్చింది. నిన్న రాత్రిది ఆమెకు తను మొదటిసారి ఇచ్చిన మొదటి ముద్దు కూడా గుర్తుకు వచ్చింది. అతను తిరిగి ఆమె వైపుకు చూశాడు. బాల్కనీ నుంచి వస్తున్న చల్లని గాలికి ఆరోహి మరింత ముడుచుకుని నిద్రపోతుంది ప్రశాంతంగా. గాలికి ఆమె నుదుటిపై పడిన జుట్టు మెల్లగా ఎగురుతుంది. ఒక్క క్షణం ఆమె ముఖాన్ని చూస్తూ నిలిచిపోయిన అర్జున్ కు ఏ కల్మషము లేకుండా అమాయకంగా నిద్రపోతున్న చిన్నపిల్లలా కనిపించింది ఆరు. ఛ, నేను రాత్రి ఎందుకని ఆమెతో అలా ప్రవర్తించాను అన్నీ మళ్ళీ తనలో తానే అనుకున్నాడు. ఎంతమంది అమ్మాయిలు కావాలనే నా దగ్గరకు వచ్చినా వాళ్ళు అమ్మాయిలనే భావన కూడా లేకుండా గట్టిగా మందలించి పంపించేసేవాడిని. కానీ నిన్న రాత్రి నాకు అసలు ఏమైంది? ఆమె దగ్గర ఉండగా నాకు అలాంటి భావన ఎందుకు కలిగింది అని ఆలోచిస్తూ నిలబడ్డాడు అర్జున్. అంతలో చేతిలో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలిపోయి ఆ వేడి అతని వేళ్లకు తాకడంతో ఈ లోకంలోకి వచ్చాడు ఒక్కసారిగా అర్జున్. వెంటనే సిగరెట్ ను విసిరేసి లోపలికి వచ్చాడు. బాల్కనీ గాజు తలుపు మూసి లైట్లు ఆర్పి మంచంపై పడుకున్నాడు. కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారిపోయాడు. ఎప్పట్లాగే ఆరోహి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. అప్పుడే హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన ఆశ్రయ్, నిత్య ఎదురుగా వచ్చారు. ఆరోహిని చూసిన నిత్య ముక్కు ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆశ్రయ్ మాత్రం ఆప్యాయంగా,
వదిన ఎలా ఉన్నారు అని అడిగాడు. నేను బాగున్నాను ఆశ్రయ్ గారు, మీరు క్షేమంగా తిరిగి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది ఆరోహి. వదిన, అన్నయ్య ఎక్కడా? ఇంకా నిద్రపోతున్నాడా అని అడిగాడు. ఈ సమయానికి లేచే ఉంటారు ఆశ్రయ్ గారు అని చెప్పి ముగ్గు వేయటం మొదలుపెట్టింది ఆరు. వదిన, ఒక కప్పు కాఫీ దొరుకుతుందా అని అడిగాడు. మీరు ఫ్రెష్ అయ్యారండి ఆశ్రయ్ గారు, అప్పటికే నేను ముగ్గు వేసి వస్తాను అంటూ తన పని కొనసాగించింది. ఆశ్రయ్ చిరునవ్వుతో తన గదికి వెళ్ళాడు. మంచంపై పడుకుని ఉన్న నిత్యాన్ని చూసి, మీతో చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తెచ్చిస్తావా అని అడిగాడు. ఆశు, నాకు కూడా చాలా అలసటగా ఉంది, నేను పడుకోవాలి. నీకు కాఫీ తాగాలి అనిపిస్తే అందుకోసం కింద ఆరోహి ఉంది కదా, ఆమెతో చేయించుకుని తాగు. నాకు కూడా ఒక కప్పు తీసుకురా అని బెడ్షీట్ కప్పుకొని మళ్ళీ పడుకుంది. అసలు వదినను చూస్తే దీనికి ఎందుకు ఇంత కోపం అని ఆశ్రయ్ మనసులోనే అనుకున్నాడు. వదిన ఎంత మంచివారు, ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఎదురే మాట్లాడారు, అంత అమాయకురాలు. సరే, నేను చెప్పినా దీనికి ఏమీ అర్థమే కాదు, టైం వచ్చినప్పుడు తనే తెలుసుకుంటుంది అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి ఆరోహి కాఫీ కప్ తీసుకొచ్చి ఆశ్రయ్ చేతిలో పెట్టింది. అప్పుడే నిద్రలేచి బయటకు వస్తున్న హేమ ఇక ఆశ్రయ్ పక్కన కూర్చుంటూ, ఆశు ఎప్పుడు వచ్చావరా అని అడిగింది. పూజ ముగించుకుని టిఫిన్ తయారు చేయడానికి వంటగదిలో ఉన్న ఆరోహి దగ్గరకు ఇక అప్పుడే నిద్రలేచి వచ్చిన నిత్య వచ్చింది. ఆరోహిని చూసి అహంకారంగా, ఏ ఆరోహి, ఒక కప్పు కాఫీ తీసుకురా. నిత్య స్వభావం బాగా తెలిసిన ఆరోహి ఆమె మాటలను పెద్దగా పట్టించుకోకుండా ఒక కప్పు కాఫీ ఆమె చేతిలో పెట్టి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉండిపోయింది. కాఫీ తాగుతూ ఒక పక్క నవ్వుతూ, ఆరోహి, అసలు నువ్వు ఎప్పుడైనా మాల్దీవ్స్ చూసావా, ఎంత అందంగా ఉంటాయో తెలుసా అని అంది. తర్వాత మళ్ళీ వెటకారంగా నవ్వి, చీ చూడు, నేను కూడా నేను మాల్దీవుల గురించి అడుగుతున్నాను, మీలాంటి మధ్య తరగతి అమ్మాయికి అలాంటి ప్రదేశాలు ఎక్కడ చూసే అవకాశం ఉంటుంది, పక్క ఊరు కూడా సరిగ్గా చూసి ఉండవేమో కదా అని ఎగతాళి చేసింది నిత్య. కానీ ఆరోహి మాత్రం ఆమె మాటలు ఏమీ విననట్టే ప్రశాంతంగా టిఫిన్ తయారు చేస్తూ తన పనిలో నిమగ్నమై ఉంది. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో నిత్యకు కోపం మరింత పెరిగింది. ఏ ఆరు, నీకు చెవులు సరిగ్గా వినిపిస్తున్నాయా, లేక అవి కూడా పడిపోయాయా అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా ఎదురుగా అర్జున్ వస్తూ ఉండడం కనిపించింది. అయ్యో, ఇతను ఇప్పుడే రావాలా, సరే ఎక్కడికి పోతుందిలే, తర్వాత చూసుకుంటా దీని సంగతి. ఇప్పటికే కళ్ళల్లో నిప్పులు కక్కుతుంటాడు. నేను ఇప్పుడు ఆరోహిని అవమానించిన మాటలు అతని చెవిలో పడితే ఇక్కడికిక్కడే నన్ను పాతి పెట్టేస్తాడు అని మనసులోనే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య. ఇక అప్పటికే రెడీ అయ్యి కిందకి వచ్చిన అర్జున్ని చూసిన హేమ, అజ్జు, ఇదేంటి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, నిన్న రాత్రి నేను చెప్పింది మర్చిపోయినట్టున్నావా అని ముఖం తిప్పుకుని కూర్చుంది. అర్జున్ చిరునవ్వుతో, అమ్మా, మీరు చెప్పింది నేను ఎప్పుడైనా చేయనని అన్నానా, ఇచ్చిన మాట తప్పైనా, మీరు చెప్పినట్టే బయలుదేరుతున్నాను ఆమెను వాళ్ళ ఇంటికి అని అన్నాడు. నిజంగానా అని హేమ ఆనందంగా అతని ముఖం చూసింది. అవునమ్మా, మీరు చెప్పినట్టే వెళ్తున్నాను, కానీ నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది, మీ కోడల్ని తొందరగా రెడీ అవ్వమని చెప్పండి, ఆమెను వాళ్ళ ఇంట్లో దింపి కొద్దిసేపు ఉండి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అన్నాడు. దానికి హేమ ఆనందంగా వంటగదిలో ఉన్న ఆరు దగ్గరికి వెళ్ళింది. అరే ఆరు, ఇవన్నీ తర్వాత ఆశ చూసుకుంటుందిలే గాని నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అని అంది. ఆరు ఆశ్చర్యంగా, అత్తమ్మ ఎక్కడికైనా వెళ్ళాలా అని ఆమె ముఖం వైపుకి చూసింది. అవును, మీ అమ్మ నాన్నల ఇంటికి అని అంది హేమ. లేదత్తమ్మ, నేను వెళ్ళను అని ఆరోహి తలదించుకుని నిలబడి చెప్పింది. హేమ ఆమె చెంపలను మెల్లగా పట్టుకుని, ఏమైందారు, నా బంగారం ఎందుకు ఎలా అంటున్నావు అని ప్రేమగా అడిగింది. అత్తమ్మ, పెళ్ళయ్యాక మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను ఒక్కదానే వెళ్తే అమ్మ నాన్న చాలా బాధపడతారు, అందుకే వద్దు అని చెప్పేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. హేమ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, అయ్యో పిచ్చి పిల్ల, నేను నిన్ను ఒక్కదాన్ని వెళ్ళమని చెప్పానా, నీతో పాటు అర్జున్ కూడా వస్తున్నాడు అని చెప్పింది. అత్తమ్మ, నిజంగానా అని ఆరోహి ఆశ్చర్యంగా ఆమె ముఖం వైపుకి చూసింది. అవును తల్లి, అతను ఇప్పటికే రెడీ అయ్యి నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, మళ్ళీ అర్జున్ ఆఫీస్కి లేట్ అవుతుందంట అని అంది హేమ. మరి చూద్దాం, ఇలాంటి అత్తయ్య గారు అందరికీ దొరుకుతుందా చెప్పండి.